నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 91 11th స్టాంజా 91వ కీర్తన 11వ చరణంలోని 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజల విషయమై వారిని కాపాడుటకు, రక్షించుటకు తన దూతలకు ఆజ్ఞాపించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నారు. ఇట్టి సహాయమును ఒక వ్యక్తి తన జీవితంలో పొందాలి అనంటే అతడు మహోన్నతుని చాటున నివసించేవారుగా ఉండాలి. సర్వశక్తుని నీడను విశ్రమించేవారుగా ఉండాలి. ఇట్టి స్థితిగతుల్లో ఉండుటకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు అనంటే సామ్స్ 34 7th స్టాంజా 34వ కీర్తన 7వ చరణంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాటను అక్కడ చూస్తా ఉన్నాం. నిజమే, దేవుని పట్ల భయభక్తులు మనము ఉండే స్థానాన్ని అవి తెలియచేస్తాయి. భక్తిహీనత దేవునికి దూరస్తులనుగా చేస్తుంది. దానివలన మనం దేవుని కాపుదలను పొందలేం అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, యూదా ప్రజలకు హిజ్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని మనం చూడగలం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 37 వర్స్ 35-36. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35-36 వచనాలు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో జరిగినటువంటి సంఘటన మనం పరిశీలన చేస్తే, యూదా ప్రజలకి హిజ్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో అష్షూరీయులు వారి మీదకి యుద్ధం చేయటానికి, వారిని స్వాధీనం చేసుకున్నట్టుకై వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా హిజ్కియా యూదా ప్రజలను దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన మనల్ని విడిపిస్తాడు అని చెప్పి వారిని ఓ ప్రక్క బలపరుస్తూ ఉంటే, మరో ప్రక్క అష్షూరు రాజైన సన్హెరీబు యొక్క రాజ్యంలో నుండి వచ్చినటువంటి రబ్షాకే అనే వ్యక్తి హిజ్కియా చేత మీరు మోసపోవద్దు, ఎందుకంటే మేము ఈ ప్రాంతమునకు ముందు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా తమ దైవములను నమ్ముకొని ఉన్నారు, కానీ వారి దైవములో ఏది కూడా వారిని కాపాడలేదు. కాబట్టి హిజ్కియా చెప్పేటటువంటి ఈ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడు అని చెప్పి పలు రీతులుగా అతడు పలుకుతూ వచ్చిన సందర్భంలో ఆ మాటలు విన్నటువంటి హిజ్కియా బట్టలు చెంపుకుని గోనెపట్టు కట్టుకుని అతడు మందిరానికి వెళ్ళినటువంటి విషయాలను ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం చూడగలం. అతడు చేసినటువంటి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వీరిని రక్షించుట కొరకు ఆయన తన దూతను పంపగా, వచ్చినటువంటి దూత అష్షూరీయుల దండుపేటలో 185,000 మందిని మొత్తుటానికి మనం గమనించగలం. ఇట్టి అద్భుతమైన సహాయాన్ని ఎరిగి ఉన్నటువంటి దైవజనుడైన ఎలీషా నాడు తన పనివానితో బుక్ ఆఫ్ 2 కింగ్స్ చాప్టర్ 6 వర్స్ 16, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి బలపరచుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, తన ప్రజలకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దయచేసే దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు గనుక మహోన్నతుని చాటున నివసించుటకు, సర్వశక్తి నీడను విశ్రమించుటకు మనము ఆయన యందు భయభక్తులు కలవారమై ఉంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని సెలవిచ్చినటువంటి దేవుని సహాయాన్ని ఈ మాటలు విన్నటువంటి నా ప్రియులకు మీరందరూ కూడా పొందగలరు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మీరు బలపరిచినందుకు స్తోత్రం.
దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను తమ ముందున్న కాలమంతా కృపాక్షేమలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.